సినీ నటి త్రిషకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 23న త్రిష ఎంగేజ్మెంట్ జరగనుంది. అయితే అది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని అభిమానులెవరూ రావొద్దని పేర్కొంది. పెళ్లి తేదీ మీద తనకే ఇంకా ఒక క్లారిటీ లేదని, దీని మీద అనవసరపు పుకార్లకు తావివ్వొద్దని ఆమె ట్విట్టర్లో పేర్కొంది. పెళ్లి నిశ్చయమైనంత మాత్రాన సినిమాకు బై బై చెప్పేది లేదని, తనకి ఇంకా మార్కెట్ ఉంది కాబట్టి తప్పకుండా సినిమాల్లో నటిస్తానని త్రిష పేర్కొంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, సినీ నటి త్రిషకు పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ట్విట్టర్ లో ఒక 10 minutes బ్యాక్ ట్విట్టర్ లో తనే పోస్ట్ చేసింది. 23వ తారీఖు ప్రొడ్యూస్ తో తన ఎంగేజ్మెంట్ ఈ నెల 23వ తారీఖు జరగనుంది. ఇది ప్రైవేట్ ఫంక్షన్. కొంతమంది మాత్రం ఇన్విటేషన్ ఉందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే గతంలో ఒక దిశ పెళ్లి విషయంలో చాలా ఎంగేజ్మెంట్ అయిందని ట్విట్టర్ లో గతంలో వార్తలు కూడా వచ్చాయి, కొన్ని ఫోటోలు వచ్చాయి. అదేది కాదు, ఈ 23rd ఎంగేజ్మెంట్ అంటూ ఒక 10 minutes బ్యాక్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అది స్వయంగా త్రిషనే పోస్ట్ చేయడం జరిగింది. అంటే త్రిష చాలా కాలానికి తను కెరీర్ పీక్ లో ఉన్న ఈ సినిమా పెళ్లి చేసుకుంటున్నా అనే సందర్భాలు చాలా వచ్చాయి. కాకపోతే ఈ ఇప్పుడు షూటింగ్ లేవు, ప్లస్ త్రిష కూడా కొంత కెరీర్ పరంగా డౌన్ ఫాల్ ఏర్పడింది. తమిళ్లో కన్నడంలో దూకుడు చేసింది, తర్వాత తెలుగులో బాలకృష్ణతో లైన్ అనే సినిమా చేస్తుంది. కెరీర్ ఇప్పుడు కొంచెం అంటే తమిళ్లో ఇంకో సినిమా ఉంది తనకి. ఈ కెరీర్ లో ఇప్పుడు ఉన్నగానే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం విషయానికి వచ్చింది. కొన్ని రూమర్స్ అయితే పెట్టాయి. కాకపోతే ఇదన్నిటికీ పక్కన పెడుతూ వరుణ్ తో ఈ నెల 23వ తారీఖున తన ఎంగేజ్మెంట్ తను చేసుకోబోతుంది. ప్రైవేట్ ఫంక్షన్ అంటూ ఒక 10 minutes and 15 minutes బ్యాక్ ట్విట్టర్లో తనే పోస్ట్ చేయడం జరిగింది. కల్పన, నాగేశ్వరరావు, త్రిష కెరియర్ డౌన్ ఫాల్ లో ఉందని చెప్తున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా పెళ్లి తర్వాత? ఇంచుమించు, ఎందుకంటే టాలీవుడ్ లో ఒక 5 సంవత్సరాలు బాగా వెళ్ళిన త్రిష కొంతకాలంగా 2-3-4 years నుంచి తనకి తెలుగులో సినిమాలు లేవనే చెప్పొచ్చు. ఇంచుమించు సాలిన్ సినిమా తర్వాత తనకి తెలుగులో టాలీవుడ్ లో సినిమాలు కూడా లేవు. అక్కడక్కడ ఒకటి ఎలా చేసుకుంటూ వచ్చినా తర్వాత దమ్ము సినిమాలో కనిపించిన సెకండ్ లీడ్ అంటే ఒక హీరోయిన్ గా కనిపించిన దాంట్లో సెకండ్ హీరోయిన్ కూడా కాస్ట్గా ఉంది. అంటే దానికి తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమాలు లేవు. అలాగే తమిళ్లో కూడా సినిమా చేసే తర్వాత తమిళ వెర్షన్ తర్వాత తెలుగులో సినిమా లేవు. కన్నడంలో అయితే ఒక సినిమా చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సినిమా అవుతుంది, తెలుగులో ఒక సినిమా ఉంది. అంటే కెరీర్ ఇంచుమించు డౌన్ ఫాల్ లో ఉందని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా వరుణ్ తో డేట్ చేస్తుందని వార్తలు ఇచ్చాయి. అలాగే వరుణ్ తో ఎంగేజ్మెంట్ అయిందని వరుణ్ తను ఫోటోలు మార్చుకున్న ఫోటోలు సోషల్ మీడియా హల్చల్ చేశాయి. కాకపోతే ఈ నెల 23వ తారీఖున ఎంగేజ్మెంట్ అంటూ తనే తన అకౌంట్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. కల్పన.